యెహోవా. కృప కలిగిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో పాత సంవత్సరం ముగించుకుని కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగలటకు వీక్షించిన మహాకృపను బట్టి వందనాలు. ఇంతకాలం నాయన సేవ చేయడానికి కూడా నిలిచిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ మీ కృపతో, దయతో, కనికరంతో నింపి ఈ సంవత్సరం అంతా కూడా మీ కృపలో వర్ధిల్లునట్లు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువ, దయగల దేవ, మీ ఘనమైన నామానికి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నిత్యము తండ్రి నాయన ఈ వాగ్దానం చేతనైనా అయ్యగారిని మేము నడిపించుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీవు అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలాన్ని నీకు దయచేస్తానని మాట్లాడిన దేవా, అది నీ దగ్గరనే మాట్లాడిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాయన నీ కృప మమ్మల్ని దాటిపోకుండా నాయన నిత్యము నీ దూతను మాకు కంచిగా ఉంచినైనా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ, మీకు వందనాలు. ఇది నాయన ఎంతో సంతోషకరమైనటువంటి నాయన సంతోషకరమైనటువంటి విషయం ప్రభావ, మీకు స్తోత్రాలు. ఇటు ధన్యతను సంఘానికి, మాకు, దైవజనులకు అందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ, మీకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ కృప చేతనే బిడ్డలందరినీ నడిపించమని అడుగుతున్నాం ప్రభా. మళ్ళా వచ్చే సంవత్సరం వరకు నాయన బిడ్డలందరినీ బంగారు రెక్కల కింద భద్రపరిచి, కృప చూపించి, నడిపించి, సహాయం దయచేసినైనా నీ కాపుదల బిడ్డలందరికీ దయచేసి ఈ సేవా పరిచయంలోనైనా మహాభివృద్ధి చెందడానికి సహాయం దయచేసి నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఏం గుర్తు వస్తుందండి? రెండోది ఏం గుర్తు వస్తుందండి మనకి? నెక్స్ట్ ఏం గుర్తు రాబోతుందో మనకి?
పునరుద్ధానం. నెక్స్ట్ ఏం గుర్తు రాబోతుందండి? పునరుద్ధానం. హల్లెలూయా. ఏం పర్వాలేదు, ఈ రోజు మన మీద దుఃఖపడినా అది ఆశీర్వాదమే. పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎంత కృప కలిగిన నాడు. మీరు అనుభవించండి. దేవుడి సన్నిధిలో నక్షత్రాలు అనే జ్యోతులనే కనపడుతున్నారండి. నాకు కూడా అట్లా కనిపిస్తున్నారు మీ చేతులు ఉన్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఉందండి. మీకు తెలియదు, మీరు ఒకటే కనిపిస్తుంది. నిలబడి ఎక్కడి నుంచి చూస్తే చాలా గ్రాండ్గా ఉందండి. చాలా సంతోషం ఉంది. మళ్ళా ఈ కొవ్వు తెలిగించబడిక మనకు నూతన సంతోషము కలిగింది. హల్లెలూయా. ఒక ప్రార్థన చేసేస్తాను. కళ్ళు మూసుకోండి. దయతో కనికరంతో నింపి పరిశుద్ధత పరిచి తగిన ఆశీర్వాదములు తగిన దీవెనలో కృపను కలగచేయండి ప్రభా. ఈ సంవత్సరంలో నేను స్తుతించుకునే మహాకృపను నాకు, నా సంఘానికి, నా సంఘ కుటుంబాలకు, శరీర కుటుంబానికి నిలిచిన కృపను పట్టుకున్నాడు. యేసు ప్రభా, నీ కృపతో నింపండి. పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మన ప్రభా అయ్యా, దిక్కు లేని వారు అనాథరం పెంట కుప్పలో దీనులు లాంటి వారిని మమ్మల్ని లేవనెత్తినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధనలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మందిరాన్ని దీవించి నాయన ఇంకా అనేక సేవలు నిలబెట్టడానికి నీ కృప ఆధిక్యతను మాకు దయచేసి నడిపించి కృప చూపి నీ పరిశుద్ధాత్మతో నీ ఫలముతో నింపండి. హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ చాలని ప్రభా సంఘం మీద కుమ్మరించబడ్డారు. కృప దయచేసి నడిపించి కృప చూపమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడిన మనపైన, వచ్చిన వారిపైన, జరుగుతున్న కార్యక్రమం పైన, మందిరం పైన, సమస్తం పైన దేవుని సదాకాలం తోడై ఉండును గాక. ఆమె యేసు రక్తమేసి ప్రవేశ రక్తమేసి ప్రవేశమ సంపూర్ణ విషయము కలుగును గాక. అపవాది క్రీడకాంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను స్తుతించేదను, నేను కీర్తించేదను, యేసునామము పాడెదను. లోకరక్షణకై శాంతి సాధనకై ప్రభు యేసుని నూతించేదను. నేను స్తుతించేదను, నేను కీర్తించేదను, యేసునామము పాడెదను. లోకరక్షణకై శాంతి సాధనకై ప్రభు యేసుని నూతించెదను. యెహోవా మా కాపరి, యేసయ్యే మా ఊపిరి. యెహోవా మా కాపరి, యేసయ్యే మా ఊపిరి. నేను స్తుతించేదను, నేను కీర్తించేదను, యేసునామము పాడెదను. లోకరక్షణకై శాంతి సాధనకై ప్రభు యేసుని నూతించెదను. ప్రభువాక్యము ఘనపరచి ప్రభు మార్గము నడచెదను. యేసు రక్తమే జయమంటూ కృతజ్ఞతలే చెల్లించెదను. ప్రభువాక్యము ఘనపరచి ప్రభు మార్గము నడచెదను. యేసు రక్తమే జయమంటూ కృతజ్ఞతలే చెల్లించెదము. యెహోవా మా కాపరి, యేసయ్యే మా ఊపిరి. యెహోవా మా కాపరి, యేసయ్యే మా ఊపిరి.
స్తుతించెదను, నేను కీర్తించెదను, యేసునామము పాడెదను. లోక రక్షణకై శాంతి సాధనకై ప్రభు యేసుని స్తుతించెదను. పరలోకపు మా తండ్రి, నీ నామము పరిశుద్ధము, ప్రభు యేసుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. పరలోకపు మా తండ్రి, నీ నామము పరిశుద్ధము, ప్రభు యేసుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. యెహోవా మా కాపరి, యేసయ్యే మా ఊపిరి. 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 తలచి నీదు నామము పిలచి, కలసి నీదు మార్గము నడచి. తలచి నీదు నామము పిలచి కలసి నీదు మార్గము నడచి చేరి తలచి నీదు నామము పిలచి కలసి నీదు మార్గము నడచి చేరి ప్రభువా ఆర్థిక బాధలు అప్పులతో తెగవేగిపోయాక ఆశ నిరాశల అలజడిలో వేసారిపోయాక రోగము ఒకవైపు నిరుద్యోగము ఒకవైపు జీవితమంతే విరక్తి కలిగే బలహీన క్షణంలో తలచి నీదు నామము పిలచి కలసి నీదు మార్గము నడచి చేరి పాస్తులు మిక్కిలిగా నే సంపాదించాక పిల్లల పాపల మనుమల మురిపెము నాకు తీరాక ఈ
శాంతించి అంతములేనివి ఐహిక వాంఛలు అని మరి తెలిసికొని తలచి యేసునామము పిలచి కలసి యేసు మార్గము నడచి చేరి తలచి యేసునామము పిలచి కలసి యేసు మార్గము నడచి చేరి అందరిలోనూ ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసంతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. యేసయ్యా, మా మనసే నీదయ్యా. యేసయ్యా, మా మనవే వినవయ్యా. పువ్వులలోన ఉన్నావు, నవ్వులలోన ఉన్నావు. ఏ ఇద్దరు నీ పేరున కూడితే అక్కడ నువ్వే ఉంటావు. యేసయ్యా, మా మనసే నీదయ్యా. యేసయ్యా, మా మనవే వినవయ్యా. ఉపకారంలో ఉన్నావు, సహకారంలో ఉన్నావు. అనుదినము మా ఆహారంలో భాగము నీవై ఉన్నావు. యేసయ్యా, మా మనసే నీదయ్యా. యేసయ్యా, మా మనవే వినవయ్యా. దీనుల కొరకై ఉన్నావు, అనాథల కోసం ఉన్నావు. కరుణామయుడా దయ చూడంటే ఇట్టే ఆదరి చేరుస్తావు. యేసయ్యా, మా మనసే నీదయ్యా. యేసయ్యా, మా మనవే వినవయ్యా. రోగుల మధ్యన ఉన్నావు, పాపాత్ములకై ఉన్నావు. బోధకుడా నువ్వు మము బ్రోవంటే ప్రేతాత్మలనే తరిమేస్తావు. యేసయ్యా, మా మనసే నీదయ్యా. యేసయ్యా, మా మనవే వినవయ్యా. యేసయ్యా, నా మనసే నీదయ్యా. యేసయ్యా, నా మనవే వినవయ్యా. మనసార సాగిదా సదా నా
యేసు నీకై మహిలోన నిల్చెదా సదాని సాక్షిని నేనై ప్రభువా నీదు జాడా ఇలలో నాకు చాలని మనసార సాగెదా సదా నా యేసు నీకై మహిలోన నిల్చెదా సదా నీ సాక్షిని నేనై సుదూరాన మేఘాలలో ప్రకాశించే జ్యోతిలా ప్రభు